అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. రకరకాల ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. బండి సంజయ్ కొడుకు నిజంగా ఆ మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టకపోతే 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు బండి సంజయ్ కొడుకే చెప్పిండు కదా, 50,000 రూపాయలు నేను ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చిన, 5 కోట్ల రూపాయలు నా దగ్గర డిమాండ్ చేస్తున్నారు, హనీ ట్రాప్ చేసిర్రు, ఆ అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతుంది, పెళ్లి చేసుకోమని చెప్పి బెదిరిస్తున్నది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నీ పైన రకరకాల కేసులు పెడతామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. సో అమ్మాయి పైన, అమ్మాయి వాళ్ళ అమ్మ పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టిర్రు. ఎవరిపైన? బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన. సో మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన వస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళ కొడుకు పైన అయినటువంటి కేసు పైన ఆయన స్పందించడం అంటే బయటకు వచ్చేం ప్రెస్ మీట్ పెట్టలేదు, మీడియా ముందు వచ్చేం మాట్లాడలేదు, ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో ఏం పెట్టలేదు. ఆయన జస్ట్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. ఆ ట్విట్టర్లో ట్వీట్ కూడా ఎంత గమ్మతుందంటే వాళ్ళ కొడుకుని సమర్థించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కావాలనే నిర్దిష్టకమైనటువంటి ఆరోపణలు చేస్తుర్రు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుర్రు, అసలు దీనికి ఆధారాలే లేవు, కావాలనే బటగాల్సి మీదేస్తుర్రు, మా కుటుంబ సభ్యులను లాగుతుర్రు, రాజకీయంగా నన్ను ఎదుర్కొనేటటువంటి దమ్ము లేక కావాలనే మా కుటుంబం పైన రకరకాల ఎలిగేషన్స్ చేస్తుర్రు, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో కావాలనే ఇదంతా పెంట చేస్తుర్రు అని చెప్పి బండి సంజయ్ అన్న ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టే కార్యక్రమం చేసిండు. ఆరోపణలట, ఆధారాలు ఇవ్వట, కావాలనే కుట్ర చేస్తురట. ఇప్పుడు నిజంగా బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు ఏ తప్పు చేయకపోతే బండి సంజయ్ మంచిగా ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా మాట్లాడుతుండే. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ కొడుకు పైన, కూతురు పైన ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ మాత్రమే ఇది నిజం కాదు అని చెప్పడానికి ఖచ్చితంగా వాళ్ళకి ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి జనాలకు వాస్తవాలు, నిజాలు చెప్తారు. కానీ బండి సంజయ్ ఎక్కడ కూడా వాస్తవాలు, నిజాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే. ఇప్పుడు నాకు నిన్నట్టుండి వరుసగా ఫోన్లు వస్తున్నాయి, నిన్నట్టుండి నాకు వరుసగా మెసేజ్లు పెడుతున్నారు, ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు, నాకు ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్లు పెడుతున్నారు, డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీరు సైలెన్స్ ఉండండి, మాట్లాడకండి, ఏమైనా కావాలంటే చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి ఇట్లా రకరకాల. ఇంకొంతమంది అయితే నిజంగానే ఇది తప్పు అయితే మాత్రం నీ తాట తీస్తాం, నీ అంతు చూస్తామని చెప్పి ఈ రకంగా కూడా రకరకాల ఫోన్లు, మెసేజ్లు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 7 లక్షల మంది చూసిరు ఆ వీడియో, ఫేస్బుక్లో 3 లక్షల మంది వీడియో చూసిరు, యూట్యూబ్లో దగ్గర ఎంత కాదని కూడా అన్ని వీడియోలు కలిపి 1 లక్ష మంది చూసిరు. అంటే దగ్గర నేను చేసినటువంటి వీడియో 10 లక్షల మంది చూసిరు. ఇక ఆ వీడియో వైరల్ అయ్యేసరికి తట్టుకుంటలేరు. లేదు తిరుపతి, నువ్వు కావాలనే చేస్తున్నావు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం కావాలనో చెప్పు, మాకెందుకండి, మాకేం అవసరం అండి? బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకుని బద్నాం చేయాల్సిన అవసరం మాకేమైనా ఉందా? మాకేం అవసరం? ఈ తెలంగాణ రాష్ట్రంలో మస్తు సమస్యలు ఉన్నాయి, అన్నిటిపైన మాట్లాడుతున్నాం. దాంట్లో ఇదొక సమస్య. ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్ దాకా పోయి ఒక కేంద్ర మంత్రి కొడుకు నన్ను అత్యాచారం చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, మద్యం దాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర నన్ను టార్చర్ పెట్టిండు అని చెప్పి ఒక బాధితురాలు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు, కేంద్ర మంత్రి కొడుకు పైన పోక్సో కేసు అయినప్పుడు 100% ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా నేను మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో వచ్చినటువంటి బాధ ఏమున్నదండి? దాంట్లో వచ్చిన తప్పేమున్నదండి? కానీ రకరకాలుగా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, మాట్లాడితే పోయి కొడతాం, మాట్లాడితే బెదిరిస్తామంటే ఏందన్నట్టు? బండి సంజయ్ అన్న పైన నాకు మంచి గౌరవం ఉన్నది. సంజయ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఒక కార్పొరేట్ స్థాయి నుండి ఈరోజు ఏకంగా కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన జర్నీని చూసి నేను చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతా. అలాంటిది ఫోన్లు చేసి బెదిరించుడు, ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇవన్నీ పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము అన్నీ చూసి వచ్చినాం. నా కారు పైన దాడి అయింది, నన్ను చంపుదామని చూసిరు, రకరకాల కేసులు పెట్టిరు, ఇబ్బంది పెట్టిరు, ఇవన్నీ చూస్తూ వచ్చినాం కదా. ఉత్తగానే ఊరికే ఏదో ఆటలాడుకుంటా ఈ ఫీల్డ్కి రాలే. మాకు తెలుసు అనేకమైనటువంటి కుట్రలు ఉంటాయని తెలుసు, కుతంత్రాలు ఉంటాయని తెలుసు. నేను చెప్తున్న వర్షన్ ఏంది? బండి సంజయ్ అన్న డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, ఒక కేంద్ర మంత్రి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, బండి సంజయ్ అన్న ఏ తప్పు చేయలే, వాళ్ళ కొడుకు ఏ తప్పు చేయలే. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రోగ్రాం ఉంది కదా,
ఆ ప్రోగ్రామ్ ఉన్నటువంటి నేపథ్యం ఈ ఇన్విటేషన్ కార్డులో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ కుమార్ పేరు ఎందుకు లేదు? బండి సంజయ్ పేరు లేకుండా ఈ ఇన్విటేషన్ కార్డు ఎందుకు వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టినారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరున్నది, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరున్నది, తర్వాత ఏదైతే ఆ యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆ మినిస్టర్ పేరున్నది, గవర్నర్ గారి పేరున్నది, కిషన్ రెడ్డి పేరున్నది, రేవంత్ రెడ్డి పేరున్నది, తర్వాత ఆ సురేష్ గోపి అని చెప్పి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ టూరిజం అని చెప్పి ఆయన పేరు ఉన్నది. అందరి పేరు ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ అన్న పేరు ఎందుకు లేదు? బండి సంజయ్ పేరు ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే బీజేపీ మీటింగ్కి రావద్దని చెప్పిరా? అంటే బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయబోతున్నారా ఏందన్నట్టు? అసలు మేము ఏం తప్పు చేయాలి అన్నప్పుడు బీజేపీ అధిష్టానం బండి సంజయ్ పైన కోపంగా ఎన్నుకున్నది. నిజంగా వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయలేదు, బీజేపీకి తెలియదా వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయలేదని? వాళ్ళ కొడుకు మంచోడని సుధపూస్ అని చెప్పి బీజేపీ అధిష్టానానికి తెలియదా? మరి ఎందుకు ఏం తప్పు చేయలేనా కొడుకు అనేటటువంటి ఆ విషయాన్ని ఎందుకు? కొన్ని ఫోటోలు ఉన్నాయి, నేను చూపించలేకపోతున్నా కానీ కొన్ని ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రకరకాల ఫోటోలు. ఇదొక ఫోటో వైరల్ అవుతుంది, ముందు రెడ్ బుల్, దివాసు, బడ్వైజరు ఇవేదో మొత్తం ఏదో పెట్టుకొని ఫోటో దిగినటువంటి ఆ ఫోటో ఉన్నది. నేను చూపించలేకపోతున్నా, చాలా ఉన్నాయి ఫోటోలు కానీ అన్ని ఫోటోలను నేను చూపించలేకపోతున్నా. కారణం ఏంది? ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అయినా సరే ఫోటోలు బహిరంగంగా కొన్ని సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. జస్ట్ నేను ఒక 10 minutes బ్యాక్ ఒక ఫోటో చూసిన. ఏందన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేయడం ఏంది? బండి సంజయ్ వాళ్ళ కొడుకు కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరుగా అమ్మాయికి సంబంధించిన పేరు రివీల్ చేయడం ఏంది? మైనర్ అమ్మాయి అయినప్పుడు, పోక్సో కేసు అయినప్పుడు అసలు ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఆ అమ్మాయి పేరు A1గా పెట్టి ఆ అమ్మాయి పేరుని పబ్లిక్ డొమైన్లో పెట్టినారు. ఒక మైనర్ పేరు అట్లా పబ్లిక్ డొమైన్లో ఎట్లా పెడతారు? కరీంనగర్ పోలీసులకు తెలియదా? పోనీ ఇప్పుడు పోక్సో కేసు బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన పెట్టినారు, మరి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిరా పేట్ బషీర్బాగ్కి సంబంధించిన పోలీసులు? పోక్సో కేసు అంటే ఏంది? అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా? మరి ఆ అమ్మాయిని ఎక్కడ ఇబ్బంది పెట్టిండు, ఎందుకు ఇబ్బంది పెట్టిండు, ఆ అమ్మాయి ఎటు పోయింది, ఆ అమ్మాయిని ఏ విధంగా టార్చర్ పెట్టిండు అనేది స్టేట్మెంట్ తీసుకోవాలా? మళ్ళీ ఆ పోక్సో కేసులో పెట్టినటువంటి సెక్షన్లు కూడా చిన్న సెక్షన్లేనట, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లే అని చెప్తున్నారు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో బండి సంజయ్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది, ఆయన చెప్తున్నటువంటి ముచ్చట ఏందంటే, ఇగో ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టిండు. ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ బేస్లెస్ ఎలిగేషన్ అట. అసలు నిరాధారకమైనటువంటి ఆరోపణలు చేస్తురట, అసలు నమ్మశక్యంగా లేదట, అలా కొడుకు పైన కావాలనే ఆరోపణలు చేస్తున్నట. బండి సంజయ్ అన్న చెప్తున్నాడు, బేస్లెస్ ఎలిగేషన్. I wish to state that I have always respected the law and abided by the constitution throughout my public life. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను చట్టాలను గౌరవిస్తా, న్యాయస్థానాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్పి బండి సంజయ్ అన్న చెప్తున్న మాట. ఇప్పుడు నిజంగా బండి సంజయ్ అన్న రాజ్యాంగాన్ని గౌరవిస్తే, చట్టాలను గౌరవిస్తే, న్యాయస్థానాన్ని గౌరవిస్తే, మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పి కర్రలు తీసుకుపోయి రాళ్ళు తీసుకుపోయి పాడి కౌశిక్ రెడ్డి కారుని ధ్వంసం చేయడం, లేకపోతే కరీంనగర్ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజల పైసలతో కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్, గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ పైన పోయి రాళ్లతో కట్టెలతో దాడి చేయమని చెప్పిందా రాజ్యాంగం? రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారు కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేను ఫాలో అవుతా, నేను చట్టాలను గౌరవిస్తా అని చెప్పి చెప్తున్నావు కదా, మరి చట్టం చెప్పిందా కర్రలు తీసుకుపోయి రాళ్ళు తీసుకుపోయి కార్ల మీద దాడి చేయి, ఎవడు మాట్లాడితే వాని పైన దాడి చేయి? గిరీష్ దారమోని అని చెప్పి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆయన కట్టర్ బీజేపీ కార్యకర్త, ఆయన బీజేపీకి సంబంధించిన భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ ఇంటికి పోయి రకరకాలుగా కొట్టి చెప్పులు మెడలేసి ఆయనను కిందికి తీసుకొచ్చి రకరకాల హింస పెట్టలేదా నువ్వు? ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిన పనేనాది? ఇంకా నేను చట్టాలను గౌరవిస్తే ఎవరిని పడతాలని టార్చర్ పెట్టరు, ఎవరిని పడతాలని కొట్టరు, ఎవరు పడితే వాళ్ళపైన దాడులు చేయరు. ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం ఇది? ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు మీరు, ఈ దాడులు చేయడం ఏందండి? అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడితే మాలాంటి వాళ్ళ గొంతులు నొక్కేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. ఏం మాట్లాడొద్దా? ఎందుకండి భయం పడాల్సినటువంటి అవసరం ఏమున్నది? నేనేమంటున్నా, మీ కొడుకు ఈ తప్పు పక్కా చేసిందని మేము చెప్తలేము,
మీ కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేటటువంటి ఆ అంశాన్ని మేము ముందడేసుకొని చెప్పినాం. అంతే తప్ప బండి సంజయ్ కొడుకు ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ అమ్మాయిని మొత్తం ఆగం చేసిండు, ఆ అమ్మాయిని మొత్తం ఇబ్బంది పెట్టిండు అని చెప్పి మేమేం చెప్తలేమే. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటనే మేము జనాలకు చెప్తున్నాం కదా. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయిందనేటటువంటి విషయాన్నే పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అంతకు మించి బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఫార్చునర్ కార్లో తీసుకుపోయిండు, థార్ కార్లో తీసుకుపోయిండు, బిఎండబ్ల్యూలో తీసుకుపోయిండు, మాకేం తెలియదు కదా. మేము ఎట్లా చెప్పగలుగుతాం? ఉన్న విషయాన్ని చెప్తున్నాం అంతే. ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేనేమంటున్నా, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. మా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, మా కొడుకు పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలు అని చెప్పాలా. ఒక మైనర్ అమ్మాయిని ఫామ్ హౌస్ తీసుకుపోయి తాగిపిచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి విషయాన్ని మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా. ఆఖరికి 3 నెలల నుండి పోలీస్ స్టేషన్ తిరిగితే కేసు తీసుకోరట. బండి సంజయ్ని కలవాలని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే బండి సంజయ్ దగ్గరికి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుపోతే బండి సంజయ్ ఆ కుటుంబ సభ్యులను బెదిరించిండట. ఏమనుకుంటారు, ఏంది మీరు, ఏంది సైలెన్స్ ఉండండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల పైన రకరకాలుగా మాట్లాడితే ఈగో హట్ అయ్యి అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బండి సంజయ్తో కాంప్రమైజ్ అయిదామనో లేకపోతే ఇంకో 1-2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసేద్దాం అమ్మాయితోటో ఏదో మాట్లాడుకోవడానికి పోయినారు. కానీ బండి సంజయ్ ఏందనుకుంటారు అని చెప్పేసరికి వాళ్ళ ఈగో హట్ అయింది. ఇప్పుడు నిన్న ఏమన్నారు, బండి సంజయ్ కొడుకు 50,000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేసిన, హనీ ట్రాప్ చేసింది నన్ను, నా దగ్గర 5 కోట్ల రూపాయలు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు అని చెప్పి బండి సంజయ్ వాళ్ళ కొడుకు చెప్పిన మాట కదా. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో FIRలో ఉన్నటువంటి ఆ విషయం కూడా అదే కదా. ఇంకోటి ఏంది, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు, నేను ఒక BC లీడర్గా ఎదిగిన, నా పైన కుట్రలు చేస్తుర్రు, నా ఎదుగుదలను కొంతమంది తట్టుకుంటలేరు, నా ఎదుగుదలను కొంతమంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుర్రు, నేను చాలా కష్టపడ్డ కార్పొరేటర్ స్థాయి నుండి ఈరోజు నేను కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన, కావాలని నా పైన బురద చల్లుతురు, నన్నేం చేయలేక నా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఇవన్నీ చెప్తున్నాడు. నేను బీసీ బిడ్డ కాబట్టి నా ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు అనే ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ బీసీ బిడ్డ కదా, అవతల అమ్మాయి కూడా బీసీఏ, సేమ్ బండి సంజయ్ మున్నూరు కాపు, యాజ్ టీజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా మున్నూరు కాపే, అమ్మాయి కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి ఉన్నటువంటి అమ్మాయి, సేమ్ యాజ్ టీజ్ కదా. ఇప్పుడు అమ్మాయి ఓసీ కాదు, రెడ్డి కాదు, వెలమ కాదు, ఆ అమ్మాయి కూడా బీసీ మున్నూరు కాపు, ఈ బండి సంజయ్ కూడా బీసీ మున్నూరు కాపు. నేను బీసీ బిడ్డనని చెప్పడం ఏంది, వాళ్ళు బీసీలే అమ్మాయి వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏంది, బండి సంజయ్ కొడుకు నేను 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిన అంటాడు. 50,000 రూపాయలు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం కాదా అమ్మాయి వాళ్ళ కుటుంబం, వెల్ సెటిల్డ్ వాళ్ళు, BMW, బెంజు, ఫార్చునరు ఇలాంటి కార్లో తిరిగేటటువంటి కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం, వెల్ సెటిల్డ్, డబ్బులు ఉన్నటువంటి ఫ్యామిలీ, కావాలంటే 50 కోట్లు వాళ్ళే ఇస్తారు అలాంటి ఫ్యామిలీ. సో వాళ్ళని లేదు 50,000 రూపాయలు హనీ ట్రాప్ అని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్ని కూడా హనీ ట్రాప్ వైపు మళ్లించేటటువంటి కార్యక్రమం చేశారు. అరే ఎంత దారుణం అంటే, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి 6 గంటలకు పోతే అమ్మాయి కుటుంబ సభ్యులు 12:40 నిమిషాలకు కేసు కట్టి అక్నాలజ్మెంట్ లెటర్ ఇచ్చారు. SI బయటకు వస్తారట, లోపల పోతారట, CI వస్తారట, ACP వస్తారట, DCP వస్తారట. ఇది హై ఎండ్ కేసు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు దీంట్లో. కేంద్ర మంత్రి కొడుకు కేసు, ఏం కేంద్ర మంత్రి అంటే కొమ్ములు ఉన్నాయా ఏందండి? కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే తప్పు చేసినట్టు కాదా? నేను చెప్తున్నా, కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే తప్పు చేసినట్టు కాదా? నేను సంజయ్ అని అంటలేను, సంజయ్ అని అంటే నాకు చాలా ఇష్టం అబ్బా, ఎవరేమైనా అనుకో నాకు సంబంధం లేదు. నేను ఆయన చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతా. నేను సంజయ్ అన్న ఎప్పుడైనా కలవనికి పోయినా కూడా సంజయ్ అన్న ఉత్త నార్మల్గా గుర్తుపట్టి హాయ్ తిరుపతి అని అంటాడు. హాయ్ తిరుపతి అంటే నేను సంజయ్ అన్న చాలాసార్లు కలిసిన, BJP ఆఫీస్లో కలిసిన, వాళ్ళ ఇంటి దగ్గర కలిసిన, కరీంనగర్ ఇంటి దగ్గర. సంజయ్ అన్న నన్ను గుర్తుపడతారు కదా, నేను చాలా ఫోటోలు కూడా దిగిన. మా రామన్నకు వెరీ క్లోజ్ ఉంటాడు సంజయ్ అన్న, నేను రామన్నతో చాలాసార్లు పోయినా. అలాంటిది నేనేదో కావాలనే బురద చల్లుతున్నా అనే ఒపీనియన్ ఉన్నారు. నేను కావాలనే బురద చల్లట్లేదు, నా వర్షన్ చాలా క్లియర్గా నేను పబ్లిక్కి చెప్తున్నా. లేదు, బండి సంజయ్ కొడుకు దీంట్లో ఉన్నాడా లేదా తేలాలా, హనీ ట్రాప్ జరిగిందా, అమ్మాయి ఇబ్బంది పడ్డదా అనేది తేలాలా, ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ బండి సంజయ్ అన్న మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ కాకంటే ముందే బేస్లెస్ ఎలిగేషన్ అని చెప్తున్నాడు.
ఈ బేస్లెస్ ఎలిగేషన్ అని చెప్పాల్సింది ఎవరండి? న్యాయస్థానం కదా చెప్పాల్సింది, చట్టాలు కదా చెప్పాల్సింది, కోర్టు కదా చెప్పాల్సింది. మరి బేస్లెస్ ఎలిగేషన్ అని మీరే ఎట్లా అంటారండి? మీరే ఎట్లా అంటారు? ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరే బేస్లెస్ ఎలిగేషన్ అంటే ఎట్లా? చట్టం ఉన్నది, న్యాయస్థానం ఉన్నది, తేలుస్తారు. ఎవరు తప్పు చేసారు ఏం కథ అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. ఒకటే ఒక అంశం, నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేయకపోతే 100% ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండే, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నా కొడుకు అట్లెందుకు చేస్తాడండి అని చెప్పి మాట్లాడుతుండే. ఒకసారి ఏదో ఫామ్ హౌస్లో రూమ్ తీసుకుని అక్కడ పెంట పెట్టిండు, కొట్టుడు తిట్టుడు ఏదో జరిగింది. ఆ తర్వాత ఏదో కాలేజ్లో ఇద్దరు పోరగాలని తన్నిండు బండి సంజయ్ కొడుకు. తంతే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు ఓ ఇద్దరు పొరగాళ్ళ అమ్మాయిలను ఇబ్బంది పెడితే అమ్మాయిలను ఎందుకు ఇబ్బంది పెట్టినవరా అని చెప్పి నా కొడుకు ఇద్దరిని తన్నిండు. అంటే అమ్మాయి కోసం మా కొడుకు నిలబడ్డాడు, ఒక అన్న లెక్క నిలబడ్డాడు, అమ్మాయిని హెల్ప్ చేసాడు మా కొడుకు అని చెప్పాడు సంజయ్ అన్న. మరి అమ్మాయిని హెల్ప్ చేసేటటువంటి సంజయ్ కొడుకే ఇలా ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే ఏం చెప్పాలా, ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలా? ఇట్లా రకరకాల అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. హలో ఎవరండి? సో ఈ విధంగా జరుగుతున్న కథ. ఎందుకంటే నాకు పొద్దు నుండి రకరకాల ఫోన్లు, రకరకాల ఎవరెవరో ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను స్విచ్ ఆఫ్ పెట్టిన. మీరు చేయకండి వీడియోలు, ఎందుకు చేస్తున్నారు, చేయడానికి గల కారణం ఏంది, మీకు ఏం కావాలి, మాకెందుకండి, మాకేంది, ఏం కావాలి, ఏంది? ఇష్యూని ఇష్యూ లెక్క చెప్పడానికి దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది? ఇష్యూని ఇష్యూ లెక్క చెప్పడానికి దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది? ఏం కావాలా? అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్ ఆఖరికి మీరు కేసు తీసుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ముందు పెట్రోల్ పోసుకుంటా అని చెప్పినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. మన పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఈ తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరండి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సోయలేదా? మర్చిపోయిందా? మంత్రి అనే విషయం మర్చిపోయిందా? ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిందా? తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతుంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండనేటటువంటి వార్త వినబడుతుంటే, సర్క్యులేట్ అవుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఏం కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతలేరు? కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతలేడు. కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తలేడు. కల్వకుంట్ల కవిత మాట్లాడతలేదు. తీన్మార్ మల్లన్న మాట్లాడతలేడు. ఏమైంది? నోరు మూసుకోపోయింది ఎందుకు మీదంతా? ఎందుకు డిస్కస్ చేసిన ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఏం మాట్లాడతలేరు ఎందుకు? అమ్ముడు పోయిరా మీరంతా? బండి సంజయ్కి మీరంతా దోస్తులా ఎట్లా? ఎందుకు డిస్కస్ చేస్తా, ఎందుకు మాట్లాడతలేరు? కారణం ఏంది? మీ రాజకీయ పార్టీలు ఉన్నాయి మీకు కూడా. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఈ విధంగా చేసిండు అని అంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు డిస్కస్ చేయట్లేదు? ఏం జరుగుతున్నది? సో ఈ విధంగా మాత్రం ఈరోజు సంజయ్ అన్న పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నరేంద్ర మోదీ వస్తున్నాడు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి, ఆ ప్రోగ్రామ్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక మన దగ్గర కంప్లీట్ తెలుగులో కూడా ఉన్నది. ఇటీవల నిరాధారకమైన ఆరోపణల దృష్ట్యా నా ప్రజా జీవితం అంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను మరియు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను. పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారు నిర్వహించేటటువంటి కార్యక్రమం అట. అంటే ఆయనతో పోరాటం చేయనటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయంలోకి లాగుతున్నారట. నాతో పెట్టుకునే దమ్ము లేక నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఈ మాట. క్షేత్రస్థాయిలో నుండి వచ్చి కార్పొరేటర్గా పనిచేసి కఠోర శ్రమ మరియు ప్రజల మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడు ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయట. నేనేమంటున్నా, మీరు బీసీ నాయకుడు, అవతల అమ్మాయి కూడా బీసీ అండి. అవతల అమ్మాయి ఏం ఓసీ కాదు, ఆమె బీసీయే. పోనీ మీరు బీసీ నాయకుడు, ఎవరు అడ్డుకుంటారు చెప్పండి మిమ్మల్ని? సరే, మీ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాగుతుంది ఎవరు? రేవంత్ రెడ్డా? కేటీఆర్, కేసీఆరా? ఎవరు లాగుతున్నారు? ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ వాళ్ళకైతే అంత సీన్ లేదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళను 100% క్లోజ్ మీన్స్ వాళ్ళు ఏ ఇష్యూ తీసుకొచ్చినా ఆ ఇష్యూని క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నడుస్తుండే, కానీ ప్రతిపక్షం కూడా అంత నడవదు. ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తాడు, ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాడు రేవంత్ రెడ్డి. కొన్ని రేవంత్ రెడ్డి చేస్తుండ ఈ కుట్ర అంతా ఎవరు చేస్తున్నారు? బీసీ బిడ్డ పైన కుట్ర చేసేది ఎవరు? మీరు మున్నూరు కాపు, అమ్మాయి కూడా మున్నూరు కాపు కదా.
ఎవరు మరి కుట్ర చేస్తున్నది? రకరకాలుగా మాట్లాడిండు. ఇగో ఏమంటాడు అన్న అంటే, రేపు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభకు ముందు నన్ను వ్యక్తిగతంగా అప్రదిష్ట పాలు చేయాలని ఉద్దేశంగా రాజకీయ కుట్ర ఇది అని స్పష్టంగా తెలుస్తుందట. ఏం తెలుస్తుందో మరి? కావాలనే నా మీద కుట్ర చేస్తూ రేపు ప్రధానమంత్రి మీటింగ్ ఉంది కాబట్టి ఆయన మీటింగ్ ముందు నన్ను డ్యామేజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి నేనేమంటున్నా, ఏ తప్పు లేనిది ఒక వ్యక్తి పైన పోక్సో కేసు నమోదవుతుందా? ఏ తప్పు లేనిది, ఇటువంటి తప్పు లేనిది ఏం జరిగింది ఒక వ్యక్తి పైన ఉత్తగానే పోక్సో కేసు పెడతారు? ఉత్తగా టైంపాస్కి అయితే బెటర్ కదా. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర 100% కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయట. ప్రూఫ్స్, ఆడియో కాల్స్, వీడియోలు, వాట్సాప్ మెసేజ్లు, చాటింగ్స్, ఆ తర్వాత కొన్ని ఫోటోలు, ఇవన్నీ ఉండి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని ఉన్నారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఏం ఎవిడెన్స్ లేదు, ఉత్తగానే కేంద్ర మంత్రి కొడుకు పైన కేసు పెట్టాలా, కేంద్ర మంత్రి కొడుకుని బద్నాం చేయాలనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఎందుకు బద్నాం చేస్తారండి? ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, వాళ్ళ కొడుకుని బద్నాం చేయాల్సినటువంటి ఆలోచనలో ఎవరు ఉంటారు? ఎవరికేం అవసరం అట్లా? ఇక ప్రధానమంత్రి మోదీ సభ ఉన్నది కాబట్టి ఆ సభ ముందు నన్ను బద్నాం చేయాలని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. నన్ను బద్నాం చేయడానికి చేస్తా ఉన్నారని సంజయ్ అన్న చెప్తున్న మాట. మిమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తారు? ఎందుకు, దేనికి బద్నాం చేస్తారు? ఇగో ఏది సరైందో ఏది తప్పో న్యాయ వ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెప్తుంది మరియు ప్రతి కుట్రను బయట పెడుతుంది. సత్యమేవ జయతే అనేటటువంటి మాటను బండి సంజయ్ అనే చెప్తున్నాడు. ఇది ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన. సో ఈ విధంగా బండి సంజయ్ అన్న మాట్లాడి నేనేమంటున్నా, సత్యమేవ జయతే అంటురు కదా, అన్ని న్యాయస్థానం చూసుకుంటుంది అంటురు కదా. మరి మీ కొడుకు తప్పు చేసిండో లేదో ఇంకా న్యాయస్థానం డిక్లేర్ చేయకంటే ముందే మీరే బేస్లెస్ ఎలిగేషన్ అని ఎట్లా చెప్తున్నారు? నా కొడుకు పైన ఆరోపణలు చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? న్యాయస్థానం డిసైడ్ చేయాలా? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం చెప్తారు. నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా లేదా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా లేదా, ఆ అమ్మాయిని నిజంగానే ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టిండా, ఇంకా రకరకాల ప్లేస్లో ఇబ్బంది పెట్టిండా అనేది ఖచ్చితంగా కోర్టు డిసైడ్ చేస్తుంది కదా. సో మీరెట్లా డిసైడ్ చేస్తారు? బేస్లెస్ ఎలిగేషన్, నిరాధారకమైనటువంటి ఆరోపణను మీరెట్లా చెప్తారు? సో ఈ అంశం కూడా బయటికి రావాలా. సో ఏది ఏమైనా బండి సంజయ్ తను సేఫ్ జోన్లో ఉండడానికి, తన కొడుకుని సేఫ్ జోన్లో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. పోనీ ఇప్పుడు ఈ అమ్మాయిని బండి సంజయ్ కొడుకు ఇబ్బంది పెట్టిందని చెప్పి బండి సంజయ్కి తెలియదా? తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బండి సంజయ్కి చెప్పిరట, ఇగో మా అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టిండు నీ కొడుకుని కంట్రోల్ చేసుకో, లేకపోతే మా 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 పాపను మీ కొడుకు పెళ్లి చేసుకోవాల్సిందే అనేటటువంటి విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పినా కూడా బండి సంజయ్ పట్టించుకోలేదట, లైట్ తీసుకున్నాడట. ఆ సరే ఓకే తిని అన్నాడట. అంటే కేంద్ర మంత్రి కదా, నాకు మస్తు బిజీ అన్నట్టు. ఏందన్నట్టు? ఇంకా మాలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే బాగుండదు, ఏమనుకుంటున్నావు, నీకేం కావాలో చెప్పు, ఏమనుకుంటున్నావు, దేనికి మాట్లాడుతున్నావు, ఏందండి నాకు అర్థం కాదు. మాట్లాడితే తప్పేందండి? బాధ్యత మాట్లాడతాం. రేపు కేటీఆర్ కొడుకు తప్పు చేసినా, కేసీఆర్ కొడుకు తప్పు చేసినా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తప్పు చేసినా, ఇంకా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు తప్పు చేసినా బాధ్యత మాట్లాడు. ప్రజా జీవితంలో ఉన్నారు మీరు. తప్పు చేయడం ఇన్ కేస్ మీ ఫ్యామిలీ పంచాయతీలు ఏమనుంటే మేమెందుకు మాట్లాడతాం? మీ ఫ్యామిలీలో ఏదైనా డిస్కషన్స్ జరిగితే, మీ ఫ్యామిలీలో ఏమైనా పంచాయతీ ఉంటే మీ వ్యక్తిగత జీవితాల్లోకి మేము రాం. కానీ ఒక అమ్మాయి బండి సంజయ్ కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిందని చెప్పి ఒక మైనర్ అమ్మాయి, మేజర్ కూడా కాదు, మైనర్ అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంటే, ఎస్ మాట్లాడడం ఇన్ కేస్ బయటకు వచ్చి అంటే బయట కేసు పెట్టినప్పుడు 100% మీడియా వాళ్ళు మాట్లాడతారు. ఏమన్నది దాంట్లో? ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, సారీ. కానీ ఆ అమ్మాయి కేసు పెట్టింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టినారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆ కేసు గురించి డిస్కస్ చేయాలి కదా. అరే కేంద్ర మంత్రి కొడుకు ఎట్లా చేస్తాడని చెప్పి మాట్లాడతాం కదా, దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది? మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేసినా చేయలేదా న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. కానీ సంజయ్ అన్న మాత్రం కావాలనే చేస్తున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. సో మేమైతే కావాలని ఎక్కడా చేయట్లేదు, కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా చేసిండా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సంజయ్ అన్న ఎదుగుతూ వచ్చిండు, మేము గౌరవిస్తున్నాం. బండి సంజయ్ అన్న అంటే మాకు చాలా ఇష్టం, వ్యక్తిగతంగా ఇష్టం. సంజయ్ అన్నని మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం. కానీ ఇలాంటి చేయడం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇట్లా చేయడం ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఎంత మంచిగా ఎదిగినటువంటి ఒక లీడర్ కొడుకు ఇంత దారుణంగా చిల్లర చేస్తూ ఉంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావడానికి సపోర్ట్ చేసినాం.
ఆ రోజు ఎంపీగా గెలవడానికి మేము చాలా కష్టపడ్డాం, నాలాంటి వాళ్ళు ముఖ్యంగా కష్టపడ్డాం. సంజయ్ అన్న గెలవాలా, మాస్ లీడర్, అద్భుతంగా పనిచేసే వ్యక్తి, పిసిసి పదవి రావాలి, అవసరం మళ్ళీ అధ్యక్ష పదవి రావాలి, ఆయన ఉంటేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మేమే బలంగా మాట్లాడినాం ఆ రోజు. మళ్ళీ ఈరోజు లేదు అట్లా మాట్లాడకూడదు, బండి సంజయ్ పైన వీడియోలు చేయకూడదు అంటే ఏంది? కంప్లీట్ శాటిలైట్ ఛానల్ మేనేజ్ చేసేసినారు. శాటిలైట్ ఛానల్ వస్తున్న వార్తలు ఏంది? బండి సంజయ్ కొడుకు అద్భుతమైన వ్యక్తి, హనీ ట్రాప్ చేసిర్రు, 5 కోట్లు డిమాండ్ చేయాల్సిన కర్మ కుటుంబానికి లేదు, అమ్మాయి కుటుంబానికి. ఆ అమ్మాయి వాళ్ళు వెల్ సెటిల్డ్. కాబట్టి మరి ఇష్యూ ఇంకా ఎక్కడి దాకా పోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ రకరకాల ఫోటోలు అదోటి ఇదోటి వైరల్ అవుతా ఉంది. సో దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మాయి మైనర్ కాబట్టి ఆమె ఫోటోని ఎక్కడ కూడా మీరు వైరల్ చేయకండి, బయట పెట్టకండి, ఎందుకంటే పాపం మైనర్ పిల్ల కదా. సో చూద్దాం ఏం జరగబోతుందో. బండి సంజయ్ అన్న ఇంకా ఎట్లా ముందు పోతాడు, ఏం కథ, ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడా ఏందనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.